ఎన్నికల ముందు రైఫిల్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రేవంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరులకు శ్రద్ధాంజలి ఘటించలేదు. తెలంగాణ పట్ల రేవంత్కు చిత్తశుద్ధి లేదన్నది వారి అంతరార్థం. తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ఉద్యమ పునాది టిఆర్ఎస్ పార్టీకి ఇటు సైద్ధాంతికంగా కానీ లేకపోతే భౌతిక రూపం కానీ ఏదేమైనా అదే పునాది. ఆ పునాది మీదనే దరిదాపు ఒక దశాబ్ద కాలం పరిపాలించగలిగారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ కోసం ప్రయత్నం చేసినా అంతగా ప్రజల్లో వేళ్ళూనుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక అభివృద్ధి చూస్తారు. తర్వాత రెండోది, అటువంటి అభిప్రాయానికి కట్టుబడి ఉంటే, అంటే బీఆర్ఎస్ అనేది పార్టీ పేరు మార్చకుండా, అట్లాగే రేవంత్ రెడ్డి లాగానే తెలుగుదేశంలో ఉండి రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ విమర్శలు చేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ కానీ, లేకపోతే మన తొర్రూరు నుంచి వచ్చిన మంత్రి కానీ, పాలకుర్తి దయాకర్ రావు, వీళ్ళందరూ కూడా దయాకర్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు కానీ, ఇటువంటి వాళ్ళు అసలు కేసీఆర్ని ఇట్లా తిడతారేంది అనుకున్నా నేను. ఆ స్థాయిలో విమర్శించినటువంటి వ్యక్తులు టీఆర్ఎస్లో చేర్చుకోవటంతో ఇది మిక్స్ అయిపోయింది. అంటే ఒక ఉద్యమకారులే పరిపాలిస్తున్నారు అనేటువంటిది ప్రజలకు కానీ సత్యం గారు లేదు సార్. టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ సార్. టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా పక్క పొలిటికల్ పార్టీ, రాజకీయాల్లో ఇటువారు ఇటు సహజం. కానీ తెలంగాణ రాష్ట్రం అనేది త్యాగాల పునాదుల మీద వచ్చింది, అమరుల త్యాగాల ఫలితంగా వచ్చింది. అలాంటి అమరులను నాడు కానీ నేడు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్మరించడం లేదన్నది వారి అభిప్రాయమే. అది డైల్యూట్ అయిపోయింది అంటున్నా. డైల్యూట్ అయిపోయింది. తెలంగాణ టీఆర్ఎస్ ఏ ఉద్యమ పార్టీ ఉందో ఆ ఉద్యమ పార్టీ అనే పరిపాలకులు ఉంటే ఇట్లా డైల్యూషన్ అయ్యేది కాదు, లాంగ్ రన్ సస్టైన్ అయ్యేది. ఎప్పుడైతే మిక్సప్ అయిపోయిందో ఇక దానికి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఇటువంటి వాళ్ళని చేర్చుకొని మీరు ఇప్పుడు సుభాషితాలు చెప్తుర్రా అంటారు. కాబట్టి నేను అనేది ఏమిటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మిగతా నేను చెప్పిన ఇద్దరు పేర్లు కానీ ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ కాంగ్రెస్ జై తెలంగాణ అనే అవకాశం లేదు. ఆడాడున్నటువంటి ఎవరి దారి వాళ్ళదే, ఎవరి విధానం వాళ్ళదే. ఖచ్చితంగా ఆ ఉద్యమం నుంచి వచ్చినటువంటి క్రెడిబిలిటీ టీఆర్ఎస్కే దక్కింది. మేము ఇచ్చినని కాంగ్రెస్ చెప్పినా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ఉద్యమ పార్టీకి ఓట్లు వేశారు. ఆ తర్వాత ఈ 10 ఏళ్లలో నేను ఆ అభిప్రాయం డైల్యూట్ అయిపోయింది అంటున్నా. డైల్యూట్ కావడంతో, అది మిక్సప్ కావడంతో ఇవాళ మళ్ళీ ఆ విధంగా మాట్లాడితే వింటారు, వదిలేస్తారు. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి హరీష్ రావు గారు చేసినటువంటి రేపు కామెంట్స్ వస్తాయి. ఏమొస్తాయంటే అసలు ద్రోహుల్ని మీరు చేసి మంత్రి పదవులు ఎట్టించడం అనేది వస్తుంది. సహజంగా కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దానికి హరీష్ రావు గారి మాట నిక్కచ్చిగా మాట్లాడాడు, కానీ దాన్ని సస్టైన్ చేయలేదు గత 10 ఏళ్లుగా. ఇవాళ కొత్తగా మళ్ళీ సస్టైన్ కావాలని ప్రయత్నం చేస్తే దానికి అంతగా క్రెడిబిలిటీ రావడం లేదంటున్నా నేను. రైట్. డాక్టర్ లింగం యాదవ్ గారు నమస్కారం. రైట్. మంత్రి హరీష్ గారు అన్న తప్పేముంది? త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం, అమరులను మనం స్మరించుకోవాలి కదా. కనీసం అమరవీరుల చూపు దగ్గర ఒక దండేయాలి కదా, ఓ పులబోక ఇవ్వాలి కదా. తప్పేముంది అంటున్నాను. ముందుగా నేను టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా కో ప్యానలిస్టులు మీకు అందరికీ నమస్కారం అండి. ఎస్, డెఫినెట్గా అండి, తెలంగాణ అనేది ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు, ఎందుకంటే 6 దశాబ్దాలుగా తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగిందని, ఆ రోజు నిధుల పేరు మీద ఆంధ్ర పాలకులు దోపిడీ చేస్తున్నారు, తెలంగాణకు న్యాయం జరగట్లేదని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అయితే తెలంగాణలో ఇవాళ ఆ రోజు ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు అనేది కూడా పెద్ద చర్చనే. ఇవి ఆ చర్చ మాట్లాడితే ఇప్పుడు ఇప్పుడు ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు. ఉద్యమకారులు అందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు అనేది కూడా ప్రశ్న వస్తుంది. ఆ రోజు హరీష్ రావు గారు, మరి అగ్గిపెట్ట దొరకనటువంటి హరీష్ రావు గారు, ఆ రోజు కిరోసిన్ దొరకనటువంటి హరీష్ రావు గారు, మరి ఆ రోజు ఉద్యమం పేరే ఎంత మంది బలిదానాలు జరిగినాయి, మరి దానికి అందరికి బలిదానాల కారణం ఎవరు చర్చించాలి. అదే చెప్తున్నా, పర్సనల్ గా ఎక్కడ కూడా తెలంగాణ బలిదానాల కారణం కామెంట్ చేశారు మీరు. ఆ కామెంట్ స్టిక్కర్ కండి, జై తెలంగాణ అంటే ఉద్యమంలో జై తెలంగాణ అనలేదు. రైట్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చారు,
తెలంగాణ అమలులో స్మరించలేదు. 2 కామెంట్స్ చెప్పండి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక విషయం చర్చించుకుంటున్నప్పుడు మనం దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర కూడా, ఎందుకంటే మనం ఒక స్కాలర్ ఆ చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, తెలియజేయవలసిన అవసరం కూడా ఉంది కదా. ఇప్పుడు అతను అన్నదానికే కాదు, దాని వెనుక ఏం జరిగింది తెలంగాణ ఉద్యమంలో దాన్ని కూడా చర్చించవలసిన అవసరం ఉంది. ఆ రోజు అగ్గిపెట్ట దొరకనటువంటి హరీష్ రావు గారు మరి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఎవరు పాల్గొనలేదండి? ఇవాళ ఆ రోజు అదే ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఇవాళ ఆ రోజు అడగండి, తెలంగాణ కోసం కొట్లాడి ఇవ్వాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎన్నోసార్లు చెప్పారు, తెలంగాణ కోసం అందరూ సబ్బండ వర్గాలు కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, ఒక వ్యక్తి కొట్లాడితే తెలంగాణ రాలేదు. ఇది చాలా స్పష్టము, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం, రేవంత్ రెడ్డి కొట్లాడారండి. ఎందుకు కొట్లాడే? ఉద్యమంలో పాల్గొన్నాడు ఆ రోజు. ఎస్, అడగండి. ఆ రోజు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అసెంబ్లీలో మండలిలో ఎన్నోసార్లు ప్రశ్నించాడు. నేను ఇంకొకటి, ఉద్యమకారుల మన్న సీఎం ప్రమాణ స్వీకారం అప్పుడు బహుశా వాళ్ళకు మిత్రులు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ హరీష్ రావు చూసిండో ఆ రోజు ఉద్యమకారులందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఎల్బీ స్టేడియం. బహుశా మీరు ఒకసారి ఆ విజువల్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి మిత్రులకు ప్లే చేయండి. ఎందుకంటే ఆ రోజు అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవాళ మీరు తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు, ఇప్పుడు శంకరమ్మ లాంటి వ్యక్తి తల్లి బిడ్డను కోల్పోయిన వ్యక్తి, వాళ్ళందరికీ ఏం న్యాయం చేసిరండి? మరి ఈ వ్యక్తి ఏం న్యాయం చేసిండు? నేనేమంటున్నట్టు, ఇప్పుడు త్యాగాల పునాదుల మీద ఏర్పడి మీరు బాగుపడ్డారు, కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడ్డది తప్ప నిజంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయమే జరిగింది. ఇవాళ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సోకాల్ నో బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఉన్నది ఎవరండి? మెజార్టీ మంత్రివర్గం ఎక్కడి నుంచి వచ్చారండి? దెరబెల్ దయారావు ఎక్కడండి? తలసాని శ్రీనివాసరావు ఎక్కడి నుంచి వచ్చారండి? మంత్రి మల్లారెడ్డి ఉన్నటువంటి ఎక్కడ వ్యక్తులండి వీళ్ళంతా? అంటే నేను ఏం చెప్తున్నా, పాలిటిక్స్ పొలిటికల్ వేరు, పొలిటికల్ నేను అసలు టీఆర్ఎస్ అస్తిత్వమే కోల్పోయిందండి. తెలంగాణ అస్తిత్వం బీఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయింది. వాళ్లకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజల కష్టార్జితమైన తీసుకెళ్లి మహారాష్ట్రలో పెట్టారు. నేను అదే చెప్తున్నా, మహారాష్ట్రలో ఎట్లా పెట్టిరండి? ఇవాళ ఆంధ్రకు పెట్టారు డబ్బులన్నీ కూడా. ఎందుకు? మరి తెలంగాణ డబ్బులు కదా అన్ని, తెలంగాణ కష్టార్జితమైన సొమ్ముని. నేనేమంటున్నా అంటే తెలంగాణ గురించి వాళ్ళకి ఎప్పుడు కూడా తెలంగాణకు మాట్లాడే అర్హత లేదు. ఆ అర్హతని కోల్పోయారు. లేదు, అదే చెప్తున్నా. అసలు తెలంగాణ ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఇవాళ మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ ఎందుకు రగులుస్తారండి అంటే, వాళ్లకు తెలంగాణ పేరు మీద మొన్న 9.5 ఏళ్లుగా ఏం చేసిరని తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర ఏమీ లేవు. మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ రాజకీయాలు చేయాలి. అందుకే మొన్న కేఆర్ఎంబి మీద, మరి కేఆర్ఎంబి మీద అసలు కృష్ణా నది మీద దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ ఎవరైందంటే కేసీఆర్ ప్రభుత్వం. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, దీని పేరు మీద మళ్ళా రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ తెలివైన చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ప్రజలు ఈ హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఎన్ని మాట్లాడినా వాళ్ళని నమ్మరు. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మెజార్టీ సీట్లు 15 పైగా స్థానాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. అడుగుడు వెళ్దాము. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు. తాడూరు గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. సెంటిమెంట్ అస్త్రం మళ్ళీ ఉపయోగిస్తున్నారు అన్నది ఇందాక అందసత్యం గారు చెప్పినా, లింగం యాదవ్ చెప్పినా వారు అదే చెప్తున్నారు. అంటే తెలంగాణ అంటే మీరు మాత్రమే అనాలా, ఇంకొకరు అనకూడదా? ఒకటి, నేను పార్షియల్ గా సత్యం అన్న చెప్పిన దాంట్లో నేను ఎగిబేస్తూనే, ఈ రోజు చరిత్రను ఎవరు చెరిపేయలేదు. మీరు అశోక్ నగర్ పోయి ఏ ఇన్స్టిట్యూట్ లో గ్రూప్ 1, గ్రూప్ 4, 2 వాళ్ళందరూ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి సిలబస్ చదివితే కొన్ని ముఖ్య ఘట్టాలు చెప్తారు. ఆ ముఖ్య ఘట్టాలు జరిగినప్పుడు ఏంటంటే, 1952లో ముల్కీ ఉద్యమం 51 ఎక్కడ పుట్టిందంటే వరంగల్లో విద్యార్థులు ఎవరికి అగెనెస్ట్ చేసిరంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి. బూరుగుల రామకృష్ణరావు ముఖ్యమంత్రి అగెనెస్ట్ గా ఉద్యమం జరిగింది అంటారు. తర్వాత మీరు కొంతమంది మంత్రులు ఎట్లా ఈ రోజు రాజకీయ పరంగా మేము ఆలోచించినాం, కానీ కొద్ది కాలము కొండ లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ గారు కూడా సమైక్యాంధ్రాన్ని, తర్వాత మళ్ళీ జై తెలంగాణ దాన్ని తెలుసుకొని మరి వెంటనే వారు జై తెలంగాణ గురించి పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసినట్టయితే కాసు బ్రహ్మానందరెడ్డి గారి టైంలో ఎంతమంది పిట్టల్ని కాల్చినట్టు పాల్చినారు, 100 మందిని. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా, అవునా కాదా? మూడవది, మన అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి తర్వాత కూడా అనేక ఉద్యమాలు ఇక్కడ జరిగినాయి. మరి చెన్నారెడ్డి గారి టైంలో ఉవ్వెత్తున లేచి 17 మంది ఎంపీలను గెలిపిస్తే ఇందిరాగాంధీ గారు బుజ్జగించి మరి తెలంగాణ ఇవ్వకుండా చేసింది వారా కాదా? నెహ్రూ గారి టైంలో రాజ్యాంగ పరిషత్తు 1961లో చేయొచ్చు, ఇప్పుడు చేయకూడదు అన్నప్పుడు మరి అప్పుడు ఆ రకంగా 1961లో కలపాల్సింది 1956లోనే ఎందుకు కలిపారు ఆంధ్రలో తెలంగాణని? మరి మిగతా అన్ని రాష్ట్రాల రిపోర్ట్ ఆ రోజు ఎస్ఆర్సి కమిషన్ కంటే ముందు మరి ఒక కమిషన్ ఏర్పాటైనప్పుడు
వారు ఆ కమిషన్ ఇచ్చినట్టు ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ లో ఏముంది, ఎన్ని రాష్ట్రాలు చేయమన్నది, తెలంగాణను ఏ రకంగా ఉంచమన్నది, అప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, నెహ్రూ, ఇవన్నిటికి కూడా శాపగ్రస్తులు కాంగ్రెస్ పార్టీ. ఇక రెండోది నేను ఏం చెప్తున్నట్టు లేటెస్ట్, ఇక చరిత్ర మీకు ఎక్కువ చెప్పలేదు, కంటిన్యూస్ గా చెప్తా ఉన్నా. 2001 ఏప్రిల్ నాడు టిఆర్ఎస్ పార్టీ జై తెలంగాణ అన్నందుకే ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా పార్లమెంటులోనే ఉంది కాబట్టి రెండు కీలక ప్రశ్నలు. మీరు మళ్ళీ లోక్సభ ఎన్నికల ముందు ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, జై తెలంగాణ అనే హక్కు మీకు మాత్రమే ఉందా, ఇంకొకటి లేదా? 2 నేను పోరాటం చేసిన వాళ్ళు ఎవరంటారు ఎవరు అనరు అనేది ప్రజలు తేలుస్తారు. నేను ఎందుకు అంటున్నా, మాకే ఉంది పేటెంట్ ఎందుకు అంటున్నా అంటే 2001 నాడు మేము ఒక పార్లమెంట్ ప్రక్రియ ద్వారా తీసుకురావచ్చు అని ఒక రాజకీయ పార్టీ పెట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉరికిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎవరండి? అక్కడ ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్. మమ్మల్ని తొక్కేయాలని చూడలేదా? ఆనాడు బీజేపీ ఎన్డీఏ మమ్మల్ని తొక్కేయాలని చూడలేదా చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో? మరి 2 బీజేపీ కాంగ్రెస్ వ్యవహార శైలి ఆ రోజు ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ప్రభుత్వాలలో ఢిల్లీలో ఇక్కడ ఉన్నారు కదా. సో ఆ రకంగా టిఆర్ఎస్ పార్టీ ఎవరి మీద పోరాటం చేసింది? ఆనాడున్న ప్రభుత్వాల మీద పోరాటం చేసినాం. అందుకని ఇవాళ ఏ టెస్ట్ పెట్టినా గ్రూప్ 1 గ్రూప్ 2లో 2001లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక ఘట్టం మొదలవుతుంది. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఒకటి లాస్ట్ చెప్తాం, మీరు రేవంత్ రెడ్డి గారి గురించి వారు అంటా ఉన్నారు, ఎస్ పోరాటంలో మేము రైఫిల్ తీసిండని ఎందుకు అంటున్నామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాలని, వారి సమైక్యాంధ్ర అన్నటువంటి తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలని, అది నోటుకు ఓటు కేసు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారి పార్టీని కాపాడుకోవడానికి కావచ్చు, అంటే తెలంగాణ ప్రభుత్వాలను కూలదేయడం కావచ్చు, లేకపోతే తెలంగాణ రాకముందు కొంత వ్యతిరేక వర్గంతో చేతులు కలపడం ఆ పార్టీలో ఉండడం కావచ్చు, వారికి కొద్దిగా మైనస్ ఉండేది. ఈ రోజు తెలంగాణ అభివృద్ధి తెలంగాణ కోణంలో వారు మాట్లాడితే సంతోషమే. అదే రకంగా బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాలను ఇవ్వకపోవడము, అదే రకంగా ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు నేనే చక్రం తిప్పినా తెలంగాణ ఇయ్యనీయలేదు అని చెప్పి ఎన్డీఏలో నా పవర్ నడిచిందని వారే కామెంట్ చేసినారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడగానే ప్రధానమంత్రి పార్లమెంటు గోడలు వీయలేగా తల్లి చనిపోయింది, బిడ్డ బతికింది, లేదా పోలవరం మండలాలను మొదటి క్యాబినెట్ లోనే మొదటి తీర్మానమే పోలవరం మండలాలు తెలంగాణని అంటే మొత్తం బాడీని ఇచ్చి ఒక చిటికడేళ్లని ఇరగొట్టినట్టు ఒక చెయ్యి ఇరగొట్టినట్టు పోలవరం మండలాలను తీసిచ్చింది బీజేపీ పార్టీ. అందుకు ప్రజలు ఏం చేసినారు? దశాబ్ద కాలం పాటు మమ్మల్ని ఎన్నుకున్నారు, ఎన్నుకొని వీళ్ళే కరెక్ట్ గా కొట్లాడినారు. ఆ 2 కూడా మోసపూరితం. 60 ఏళ్ళు శ్రీనివాస్ గారు కాదండి, మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఎంతో కొంత అభివృద్ధి తాడూరి గారు ఇవాళ మ్యాండేటరీ కాదండి, తాడూరి గారు మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. రేవంత్ జై తెలంగాణ నాడు అనలేదు, నేడు అనలేదు, అమరులకు కనీసం చిన్న ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రోజు వెంకట్ గారు మీరే అన్నారు, మేము కూడా అదే అన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ప్రజలందరూ కోరుకున్నారు, ప్రజలందరూ పోరాటం చేసిరు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు వాళ్ళు ఎంతమందిని గుర్తిస్తారు? వాళ్ళే అంటున్నారు సబ్బండ వర్గాలు పోరాడితేనే తెలంగాణ వచ్చిందని. ఆ సబ్బండ వర్గాలను ఎట్లా గుర్తిస్తారో, రేపు తెలంగాణ యోధులు ఎంతమంది అని చెప్తారో, మొత్తం ప్రజలు కొట్లాడితే తెలంగాణ వచ్చినప్పుడు అందరు యోధులే కదా. ఒకరు ఎక్కువ తక్కువ, ఒకరు ఏ టైంలో వచ్చినారు, ఏ సంవత్సరంలో వచ్చినారు, అట్లాంటే 2001లో టిఆర్ఎస్ పార్టీ పుట్టింది. డెఫినెట్ గా మీరు 9.5 ఏళ్ళు అధికారం నుండి గుర్తించలే కదా మరి తెలంగాణ ఉద్యమ అన్నగారు. మాట్లాడేటప్పుడు నేను ఏమన్నా ఉన్నానా? అన్నగారు నిమిషం ఆగండి, మీకు ఏం స్టేకే లేదు, ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటున్నంటే ఎక్కడైనా అవాస్తవం ఉంటే, ఏదైనా అబద్ధం ఉంటే మీరు నన్ను పట్టుకోండి, సత్యం గారిని జడ్జి గా పెట్టుకోండి మిడిల్ గా. నేనేమంటున్నంటే ఇక్కడ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మేమే అన్నాం, ఇంకా ఉద్యమం కాదు ఇది రాజకీయ పార్టీ మాది అన్నాం. రాజకీయ పార్టీ అన్నప్పుడు మేము ఏం చేయాలి? మరి ఆ రోజు మనసు మార్చుకుంటున్నటువంటి అనేక మందిని చేర్చుకుని రాజకీయంగా మేము ప్రభుత్వాన్ని అభివృద్ధి సంక్షేమం చేయాలనే ఒక రాజకీయ దృఢమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని తెలంగాణని డెవలప్ చేయాలంటే శాంతి భద్రతలను కాపాడుకుంటూ ముందుకు పోవాలనేది మాకు తెలుసు. కలుపుకొని పోయినాం అంతే తప్ప ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, లాస్ట్ అండ్ లీస్ట్, చరిత్రలో ఇంకా 3-4 తరాలు మర్చిపోనంత మనసు గాయము కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర. ఒక మాట చెప్పండి. కాదండి తాడూరి గారు, మీరు ఫైనల్ గా కాదండి, ఈ ఎపిసోడ్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ వాదిగా చూస్తున్నారా, తెలంగాణ ద్రోహిగా చూస్తున్నారా? అది చెప్పండి ముందుగా. నేను ద్రోహులు వాదులు అనే పెద్ద భాష మాట్లాడకుండా, మరి ఇందాక హరీష్ రావు గారి కామెంట్ అంతరార్థం అదే కదా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే పదజాలం అంటున్నా. నేను తెలంగాణ పోరాటంలో బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు
రాజీనామా చేయలేదు. ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేశారు. తెలంగాణ ప్రజలు మళ్ళీ గెలిపించుకున్నారు. వారి నీతి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ కూడా పెప్పర్ స్ప్రే ఒకరు చల్లిరు. దాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ ఎంపీలు అడ్డుపడ్డారు. రెండు పార్టీలలో రెండు వర్గాలు ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందనే కదా తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అన్యాయం జరిగింది. తెలంగాణ ఈ రోజు అలవి కాని హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు కొంత మేరకు ఆ పార్టీని బతికి బట్టగట్టించినాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాగలిగినాడు. ఇప్పుడు మనం పరిపాలన బేరీజ్ వేసుకోవాలి. ఆయన తెలంగాణ కోలంలో పరిపాలిస్తాడా, చంద్రబాబు నాయుడు గారి యొక్క చక్రాన్ని ఇక్కడ దింపుతాడా? మళ్ళీ చంద్రబాబు నాయుడుకు మరి అట్లంటే మీ కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు? మీ కేసీఆర్ కూడా మరి కాంగ్రెస్ నుంచి పోయిండు. మీ కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి పోయిండు. మీరు అట్లా మాట్లాడితే రెడ్డి గారిని మీ కేసీఆర్ గారిని వ్యక్తిగత చంద్రబాబు ఇక్కడికి ఏమవసరం? ఇప్పుడు ఒక నిమిషం అమలు గానే హామీలు మీరు 9.5 ఏళ్లుగా ఉద్యమకారులు ఎక్కడైనా గుర్తించరా? మీరు ఎందుకు గుర్తించలే? మరి మీరు నిజంగా గుర్తించారా? ఆ రోజు అడిగాను, మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎందుకు అమరుల స్తూపానికి మీరు అమరులని పిలిపించామని, అమరుల తల్లుల్ని వాళ్ళ రిలేటివ్స్ ని హెల్ప్ చేయడానికి పిలిపించాము. మీకు కావాలంటే విజువల్ మీరు ప్లే చేయండి. మారిందండి అమరవీరులకు. మీరు ఎందుకు 9.5 ఏళ్ళుగా నువ్వు ఏం చేసినావు? నువ్వు ఉద్యమకారులే కదా, నువ్వు ఉద్యమకారులే కదా. 9.5 ఏళ్ళుగా ఏం చేసినావు? 9.5 ఏళ్ళుగా ఉద్యమకారులని ఎందుకు గుర్తించలే? ఆ పని నువ్వు ఎందుకు చేయలే? నీ చేత స్తూపాన్ని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం గురించి ఏ ఉద్యమకారులు గుర్తించడం అన్నా ఇవాళ మాట్లాడే సమర్థించుకుంటారు. మీరు అమరవీరుల స్తూపానికి పూలు స్మరించుకొని లోపలికి పోలేదు. అసెంబ్లీలో తెలంగాణ అమరవీరులు పోరాడితేనే ప్రాణత్యాగాలు చేస్తేనే కదా అందుకే తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిందని మళ్ళీ నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నా 2014 నుంచి 2014 నుంచి నువ్వు తెలంగాణ ఏమి చేసినావు నువ్వు చెప్పు. నువ్వు దాని గురించి మాట్లాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతుంది చరిత్ర అంతా చెప్తా. మాట్లాడండి. రైట్. మళ్ళీ తెలంగాణలో జై తెలంగాణ నై తెలంగాణ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం ఎట్లా చూస్తారు? నేను ఏమంటానంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అన్ని పక్షాలు పోరాటం చేసిండ్రు. ఆ రోజు ఉద్యమం ఊపులో ఉన్నప్పుడు సరే పార్టీలకు అతీతంగా ఉన్న ప్రతి పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు ఆ రోజు తెలంగాణ గలమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అయిపోయి. అయితే ఈ రోజు 10 ఏళ్ల తర్వాత ఇన్నేళ్లు తెలంగాణ వాదం గుర్తుకు రానటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు సడన్ గా మళ్ళీ ఓడిపోయారు కాబట్టి, ప్రజల్లో ఆదరణ కోల్పోయారు కాబట్టి, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో కాకుండా రూరల్ ఏరియాస్ లో పూర్తిగా పెద్ద స్థాయిలో దెబ్బతిన్నారు కాబట్టి విలేజెస్ లో మీరు చూస్తే నిఖార్స్ అయిన తెలంగాణ సెక్టార్స్ వరంగల్ లో కానివ్వండి, ఎక్కడ నల్లగొండలో కానివ్వండి, ఎక్కడ ప్రాబ్లం సిగ్నల్ ఏనట్టుంది. రైట్. సత్యం గారు చెప్పండి. రైట్, మీ వాయిస్ కట్ అవుతుంది. రైట్, ఐఎమ్ గెటింగ్ క్లియర్. ఇప్పుడు పూర్తిగా ఉనికిని కోల్పోయిన సిచ్యువేషన్ లో పూర్తిగా టిఆర్ఎస్ పని అయిపోయిందన్న పరిస్థితిలో ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరుగుతున్న ప్రతిసారి కాళేశ్వరం స్కామా, విద్యుత్ సంబంధించా, లేకపోతే ఏదో ఒక అంశంలో టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అవినీతి. ఈ రోజు జిహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశం కూడా జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ పూర్తిగా నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వచ్చి నిన్న ఈ రోజు 2 రోజులు జరిగింది. ఇప్పుడే కొద్దిసేపు తాగింది. పూర్తిగా అంటే అప్పుల పాలు ఏ విధంగా జిహెచ్ఎంసీ కానివ్వండి, పూర్తిగా తెలంగాణ పూర్తి స్థాయి చెప్పడం చేతనక వీళ్ళకి చేతగాక ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలో అర్థం కాక మళ్ళీ ఒకసారి ఒక సెంటిమెంట్ ని తగిలిచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప విషయము సబ్జెక్టు టిఆర్ఎస్ పార్టీలో ఏమీ లేదు. టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవుట్ అయిపోయింది. సత్యం గారు ఓవరాల్ గా హరీష్ రావు గారి కామెంట్ ని సరే ఇందాక లింగం యాదవ్ గారు, తాడూరు గారు వారు చెప్పినారు. సరే అవునన్నా కాదన్నా కొంత పేటెంట్ తీసుకునే రైట్ అయితే బీఆర్ఎస్ ఉందని నేను అనుకుంటున్నా.
రైట్, అది ఎంతవరకు వర్కౌట్ ఇప్పుడు అవుతుంది అనేది రైట్. తెలంగాణ ఉద్యమంలో 4 కాంపోనెంట్లు ఉన్నాయండి. నాయకత్వం వహించింది కేసీఆర్, కానీ దాంట్లో ఉద్యమంలో 4 కాంపోనెంట్లు ఉన్నాయి. ఆ కాంపోనెంట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు టిఆర్ఎస్ కన్నా ఎక్కువ కొట్లాడారు వాళ్ళ పార్టీ మీద పార్లమెంట్ లో తెలంగాణ ఇవ్వాలని. ఆనాడు 8 మంది లోక్సభ సభ్యులు ఇతరులు కలిసి పెద్ద ఎత్తున కొట్లాడారు. అసలు వాళ్ళని బహిష్కరిస్తారేమో కాంగ్రెస్ అనుకున్నా, ఆ స్థాయిలో ఒత్తిడి చేయగలిగారు. వాళ్ళ రాష్ట్ర స్థాయిలో సానుభూతిగా ఉన్నారు. తర్వాత బీజేపీ సంబంధించి ఆ చిన్నమ్మ గాని లేకపోతే సుష్మా స్వరాజ్ గాని వాళ్ళు ఒక తీర్మానం చేశారు. రెండు రాష్ట్రాలు విభజించాల్సిందని తీర్మానం కూడా చేశారు. కాబట్టి వాళ్ళు అదొక కాంపోనెంట్. 3వ కాంపోనెంట్ కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్. 4వ కాంపోనెంట్ ఈ మూడింటికి మించి సబ్బండ వర్గాలు, ఇంటలెక్చువల్స్, ఇటువంటి వాళ్ళు మొత్తం కూడా ఒక టైంలో కేసీఆర్ ఒక టైంలో కేసీఆర్ ఇది లాగలేస్తాడా అనుకున్నప్పుడు న్యూ డెమోక్రసీ సిపిఐ రంగంలోకి వచ్చి చాలా పెద్ద ఎత్తున సపోర్టింగ్ గా చేసినాయి. అన్ని జిల్లాల్లో విద్యావంతుల వేదికలు వాళ్ళ నాయకత్వం ఏర్పడాయి. ఇదంతా కలిపి సబ్బండ వర్గాలు, ఉద్యోగస్తులు ఇవంతా కలిసి ఒక కాంపోనెంట్. సార్ ఇదంతా ఒక కాంపోనెంట్ పాత్ర. సత్యం సార్ ప్లీజ్ ఇది ఒక నేపథ్యం, ఇది ఒక చరిత్ర. దీన్ని ఎవరు కాదనలేరు. చరిత్ర అది పదిలంగా ఉంటుంది. అది ఓకే. కానీ ఇవాళ రేవంత్ పాత్ర అంటే తెలంగాణ ఉద్యమంలో వారు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జై తెలంగాణ అనలేదు. కనీసం అమరుల స్తూపాన్ని తాకలేదు. అలాంటి వ్యక్తిని మనకు తెలంగాణ సీఎం ఉండడం బాధాకరం అన్నారు. అంటే దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు దాన్ని అది గతం అండి. ఇప్పుడు ప్రజెంట్ అవి చూడరు. ఇక ఎంత హరీష్ రావు చెప్పినా ఇంకెవరు చెప్పినా అవి చూడరు. పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిదే స్కేల్ గా చూస్తారు. ఎందుకంటే ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మరొక ఉద్యమం జరిగితే ఎవరిదేమి పాత్ర నిర్వహిస్తారనే దాంట్లో చూస్తారు. ఇప్పుడు పరిపాలన చేస్తున్న క్రమంలో ఎవరు నిజాయితీగా వ్యవహరిస్తున్నారు, ఎవరు ప్రజలకు ఉపయోగిస్తున్నారు, ఎవరు నిస్వార్థంగా ఉంటారు. ఇప్పుడు నేను అనలిస్ట్గా ఉండి నేను ఒక 100 ఎకరాలు ఆక్రమించి వచ్చి అనలిస్ట్ గా పనిచేస్తే పెద్ద క్రెడిబిలిటీ ఉండదు, నా విషయం తెలిసినటువంటి. కాబట్టి రేపు ఈ పార్టీలు అన్నిట్లో కూడా ఎవరు నిజాయితీగా వ్యవహరించినటువంటిదే సత్యం సార్. పాలన పనితీరు వాళ్ళ క్రెడిబిలిటీ ఓకే. కానీ తెలంగాణ అమరులను స్మరించుకోవడం, తెలంగాణ అమరులకు మనం కొంత డొనేట్ చేయడం, ఇది కదా చూస్తారు కదా అంటున్నా నేను. కాదు, తారూరు శ్రీనివాస్ గారు 90% చాలా నిజాయితీగా అనలైజ్ చేశారు. ఆయన రేవంత్ రెడ్డి ద్రోహి అనలేదు. ఎందుకు అనలేదంటే ఎవరి పార్టీ స్టాండ్ లో వాళ్ళు ఉండాల్సి వచ్చింది ఆనాడు. కాబట్టి సహజంగానే తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆయనకు డిసడ్వాంటేజ్ వచ్చింది. అది నిజంగా డిసడ్వాంటేజ్ అని చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఆనాడు ఏ పార్టీలు ఎవరుండ్రు, ఏ పార్టీ వైఖరి ఏందన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తారు, నేను 2 రాష్ట్రాలు విభజించండి అని లెటర్ ఇచ్చిన అని చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా అన్నాడు. కాబట్టి దాంట్లో ప్రాక్టికల్ గా ఎవరు ఎంత మేరకు ఉపయోగపడరు అనేది ఆనాటి పార్టీల యొక్క స్టాండ్ని బట్టి ఉంటుంది, ఇండివిజువల్స్ యొక్క ఉండదు. కానీ శ్రీనివాస్ గారు అంటగా ఆ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు డిసడ్వాంటేజ్. ఎందుకంటే వాళ్ళ తెలంగాణకు వ్యతిరేక ఎంత గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు అంత అనుచరుడు అని అర్థం. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒక సూత్రం, శ్రీనివాస్ యాదవ్కి ఒక సూత్రం, లేకపోతే తొర్రూరు మంత్రికి ఒక సూత్రం, ఈ సూత్రాలు ఉండవు. అందరికి ఒకటే సూత్రం. కాబట్టి ఆనాడు వాళ్ళ పార్టీ వైఖరి అది, వాళ్ళ పార్టీ నాయకుడికి అనుచరులు ఉండాల్సి వస్తే ఆ విధంగా మాట్లాడాల్సిందే. అందుకని పార్టీ వైఖరికి భిన్నంగా వ్యక్తులు మాట్లాడే స్వేచ్ఛ లేదు. కాబట్టి శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఇవాళ అది రివ్యూ చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అది డిసడ్వాంటేజ్. రైట్. తాడూరు గారు, మీరు ఎందుకు పదే తెలంగాణ అమరుల విషయం అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం, కాంగ్రెస్ పార్టీ స్మరించడం లేదు అంటే మొన్న ప్రమాణ స్వీకారం రోజు కావచ్చు, ఆ తర్వాత అమరులను గుర్తించడంలో కావచ్చు, మీకంటే కొంత పోటీ పడుతుంది కదా, మీకంటే కొంత అడ్వాన్స్ ఉంది కదా కాంగ్రెస్ అంటే, ఏం చెప్తారు? ఒకటి వెంకట్ గారు, నేను ఎందుకంటే కాంగ్రెస్ సోదరుడు చాలా యంగ్ అండ్ డైనమిక్ కొంత గొంతు పెంచి మాట్లాడారు కాబట్టి నేను కూడా అదే డెప్త్ లో మాట్లాడాల్సి వచ్చింది తప్ప నేను కొంత అనలైజ్ చేద్దాం అనుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆ అమరుల త్యాగ ఫలితమే. ఆ అమరుల త్యాగం ఫలితమే. వాటికి గుర్తుగా మనము అసెంబ్లీ ఎదురుగా అమరుల యొక్క స్తూపాన్ని కట్టుకున్నాం. పెద్ద మనుషులు గతంలో కట్టిందే, అది టిఆర్ఎస్ వాళ్ళు కట్టిన మనం లేదంటే మా ప్రభుత్వం కట్టినటువంటి సెక్రటరియట్ ఎదురుగా పోతడా పోడా ఆయన ఇష్టం.
ఎందుకంటే మా బిల్డింగ్ లో ఆయన కూర్చొని పరిపాలన, మేము కట్టిన దాంట్లో కూర్చొని పరిపాలన చేస్తాడా చేయడా అది ఆయన ఇష్టం. ప్రగతి భవన్ పేరు మారుస్తాడా, అమరవీరులది మేము కట్టిన దాని పేరు మారుస్తాడా, యాదగిరి గుట్టది పేరు మారుస్తాడా, మా కట్టడాలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడా అనేది ఆయన ఇష్టం. నేనేమంటున్నా ఈ రోజు అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రమే రాకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కాంగ్రెస్ పార్టీ నుండి అయ్యే సత్తా మన తెలంగాణ వాళ్ళకు ఉండేనా? గతంలో కాంగ్రెస్ పార్టీ గాని లేదా బీజేపీ ఎన్డీఏ పక్షాలలో గాని ఆంధ్ర ప్రాంతము పెత్తనందారులే మాత్రమే ముఖ్యమంత్రులు కాగలిగేవారు, ఆంధ్ర పెట్టుబడిదారులు మాత్రమే ముఖ్యమంత్రులు కాగలిగేవారు. బలీయమైన నాయకత్వం ఆంధ్ర ప్రాంతం నుండి బ్రిటిష్ కాలం నుండి కేంద్రంలో ఢిల్లీలో కొంత ఒత్తిడి చేసి వారు ఏదో రకంగా ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ తెలంగాణ బిడ్డలు ముఖ్యమంత్రి స్థాయిలో రాణించేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఈ రోజు ఉన్నది కదా కాదు సార్, ఇప్పుడు సందర్భాలు చర్చ కదా. ఇప్పుడు ఎన్నికల ప్రజలు తీర్పునిచ్చారు, వారి పాలన వారు కొనసాగిస్తున్నారు, మీరు విపక్షంలో ఉన్నారు, మీరు అమరులను తాకలేదు, అమరులను స్మరించలేదు, సందర్భాలను చర్చ కదా అంటున్నా నేనేమంటున్నా. సరే పరిపాలన మీద మాట్లాడదాం, వారు ఇచ్చిన హామీలేంటి, పరిపాలన అవన్నీ మీద మాట్లాడదాం, అది సబ్జెక్ట్ కాదు. నేను తెలంగాణకు మీరు చెప్పండి, అందరూ అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ ఎక్కడైనా గాంధీ తాతకు మనం ఎందుకు పోయి అక్కడ నమస్కరించి వెళ్తారండి? ఆయన దేశ స్వాతంత్రం కోసం పోరాడినారు. భగత్ సింగ్ గురించి ఎందుకు వేస్తారండి పూలు? ఏ దేశం వేరే దేశం వాళ్ళు వస్తే కూడా మనం గాంధీ తాత సమాధి దగ్గర తీసుకుపోతాం ఢిల్లీలో. మీకు తెలుసు కదా, జర్నలిస్ట్ గా వెంకట్ గారు, సత్యమన్న గారు, మనం ఢిల్లీలో చూస్తా ఉన్నాం కదా. విదేశాల నుండి వచ్చిన ప్రధానమంత్రులనే అక్కడ తీసుకుపోయి మనం ఆ అమరుడిని ఆ దీపాన్ని మనం సందర్శించుకొని వస్తామే. మరి ఇక్కడ తెలంగాణ అనే రాష్ట్రమే లేనప్పుడు, వీళ్ళ ప్రాణ త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు ఆషామాషి తెలంగాణ కాదు కదా. పాపం పిట్టలు కాల్చినట్టు కాల్చినారు ఆ రోజు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. ఎంత ఏడుపు వస్తుంది. ఏమంటున్నట్టే ఈ రోజు ఒక్కనాడు కాదండి, ఆ రోజు వరంగల్లో విద్యార్థుల పోరాటం నుంచి మొన్న మేము రాష్ట్రం సిద్ధించే వరకు ఎంత మంది ఆత్మహత్యలు, ఎంత మంది చనిపోయినారు, ఎంత మంది దేని మీద? ఆనాడున్న కాంగ్రెస్ మీదనే కదా పోరాటం, తక్కువ కాలం ఎన్డీఏ పోరాటం. సో కాబట్టి నేనేమంటున్నాంటే ఏం పోతుంది? అమరుల త్యాగ ఫలితం మీద సీటు మీద కూర్చున్నాం. ఆ అమరులు త్యాగం చేస్తే ఆ శవ పేటికల మీద ఆ అమరులని మనం ఊరేగించుకున్నాం. ఆ శవపేటికల నుండి వచ్చిందే ఈ సింహాసనం, తెలంగాణ రాష్ట్ర సింహాసనం. మరి వాటికి పూలేసి ఆ అమరులకు కొంత మేరకు నివాళులు అర్పించి అసెంబ్లీలో పోతే పెద్ద సమస్య ఉంది దాంట్లో. ఇప్పటికి కూడా పోవచ్చు. నేను ఏమంటున్నట్టే మర్చిపోయిరా, అడవి జరిగిందా, ఏమైందో తెలియదు, ఇప్పటికైనా వేసుకోమనండి. నేనేం చెప్తున్నా అంటే, నేను యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్, సో మేము మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అభ్యస్తంలోనే చాలా స్పష్టంగా క్లియర్ గా మేము మెన్షన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలను గుర్తిస్తాం, గౌరవిస్తామని. మరి నేను ఒకటే ప్రశ్నిస్తాను, అన్నగారు ఇంతసేపు మాట్లాడారు అన్న, మరి 9.5 ఏళ్ళుగా అధికారంలో ఉండి నీ లెక్క భాష హరీష్ మాట్లాడదలుచుకోలే, ఎందుకంటే నేను ఒక విజ్ఞునుగా, ఒక డాక్టరేట్ గా నేను చెప్తున్నా. ఎందుకు 9.5 ఏళ్ళుగా సూటిగా 9.5 ఏళ్ళుగా నువ్వు ఉద్యమకారులని ఎందుకు గుర్తించలే? దీని దగ్గర నీ దగ్గర సమాధానం ఉందా? మీ కేసీఆర్ దగ్గర సమాధానం ఉందా? నువ్వు ఇంటి మాట్లాడుతున్నావు, ఎవరు గుర్తించరా? ఏ ఉద్యమకారులకు ఇచ్చారు? ఉద్యమాలకు పాల్గొన్న నువ్వు ఇంతసేపు మాట్లాడావు, నువ్వు ఇంతసేపు మాట్లాడు. ఐ డోంట్ ఇంటరప్ట్ యూ. అరే ఒక్క నిమిషం, మీరు అడిగిరు కదా, ప్రశ్న అడిగిరు కదా. ఈ రోజు మేము ఉద్యమకారులని పార్లమెంట్ కు పంపినాం. ఉద్యమకారులు ఎక్కడ పంపినా? ఉద్యమకారులని మంత్రులుగా పార్థసారథి ఉద్యమకారుడా? మేము ఆదుకున్నాం. మాట్లాడతారన్నా కోట్ల కమ్ముకురు మీరు రాజ్యసభ పార్థసారథి ఎవరు? ఇప్పుడు పార్థసారథిని 100 కోట్ల కమ్ముకురు, కోట్ల రూపాయల కమ్ముకురు రాజ్యసభకు ఫ్రీగా పంపించాలి. మరి ఏ పార్థసారథి రెడ్డిని ఏ ఉద్యమకారుడని మీరు రాజ్యసభ పంపించరండి? ఏ ఉద్యమకారుడు? వదిరాజు రవిచంద్ర ఏ ఉద్యమకారుడని రాజ్యసభ పంపించారు మీరు? మీరు ఏం చెప్తున్నారంటే అసలు చర్చ ఏంటండి? మీరు తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందే కానీ తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నువ్వు తెలంగాణ వచ్చినాక 9.5 ఏళ్లుగా అధికారంలో ఉండి నువ్వు ఏం చేసినావు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఆ రోజు ఉద్యమంలో కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలు.
ఇలా నియామకాల పేరు మీద ఏం జరిగిందో 14 పేపర్లు ఎలా కళ్ళగారు అన్నారు. రైట్ గా మీరే మెన్షన్ చేశారు. వెళ్ళాం టీఎస్పీఎస్ కు, అశోక్ నగర్ కి వెళ్ళాం, అశోక్ నగర్ కి వెళ్ళాం. ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో కేసీఆర్ అడుగుదాం. ఇలా ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోసిపెట్టిరు. ఎంత ఒక చిన్న విషయం, అమరవీరుల స్తూపం కూడా ఆంధ్ర కాంట్రాక్టులకు ఇచ్చినటువంటి చరిత్ర గత కేసీఆర్ ప్రభుత్వం. ఆంధ్ర కాంట్రాక్టులకు ఇస్తావు, కాళేశ్వరం ఆంధ్ర కాంట్రాక్టులకు ఇస్తావు, తెలంగాణ కోసం మీ ఉద్యమ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన ఎల్బీ స్టేడియం కి అమరవీరుల కుటుంబాలను ఇన్వైట్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్నడైనా కేసీఆర్ ఎన్నడైనా అమరవీరుల కుటుంబాలని ఇన్వైట్ చేశాడా? మీ ఫస్ట్ రోజే ఎల్బీ స్టేడియంలో మీరు చూసుకోండి. ఇలా మీ పేర్లతో సాధ్యతం ఎంతమంది ఉద్యమకారుల కుటుంబాలను మీరు ఇన్వైట్ చేశాము. అయితే నేను ఏం చెప్తానంటే, ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇవాళ నీళ్ల పేరు మీద నిధుల పేరు మీద అన్యాయం చేసింది 9 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం. వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాలే. ఇవాళ ఎలక్షన్ రాగలి తెలంగాణ